రోడ్ల మీద చిన్న చిన్న బండ్ల ముచ్చటేమో కానీ పెద్ద పెద్ద లారీలు ట్రక్కులు అయితే ఓ మస్తు రువ్వడగబోతుంటాయి. ఎందుకంటే పెద్ద బండ్లు కదా, మాకేమవుతుంది అనే ధైర్యం. ఇగో గిట్ల పోతున్నాయి కాబట్టే ములుగు జిల్లా దిక్కు కొందరు రైతులు మా ఊరి దిక్కు లారీలు తిప్పనే తిప్పొద్దు అని లొలి చేస్తుర్రు. మరి ఎందుకు ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పారు. ఓష్ని ఇదెక్కడి ఇచ్చంత్రముల్లో పంట మొక్కల మీద బట్టలు కప్పిర్రు. కొంపదీసి మొక్కలకు సలిగిట్లేమన్నా పెట్టకుంటానా ఎట్లా అని అనుకునేరు. ఇవి సలి కోసం కట్టిన పరదాలు కాదు, దుమ్ము వడకుండా కట్టిర్రు. ఆవు వెంకటాపూర్ మండలం బోధపురం ఆలుబాకా దిక్కు ఉష్కెలారీలు రికాం లేకుండా తిరుగుతున్నాయట. ఎంత అంటే బండ్లు పోయే పోకడాకు ఆ తొవ్వలున్న దుమ్మంతా లేచి పంట పొలాల మీద పడుతున్నది. దీంతోని చేన్లు ఎదగక అడ్డమైన రోగాలు వచ్చి పెట్టిన పెట్టుబడి అంతా గంగల పోసినట్లే అవుతుందట రైతులకు. అందుకే జర పుణ్యం ఉంటది సార్లు, గీ లారీలు ఇటు దిక్కు రానియకుర్రి. ఏళ్ల కమనం మాకు ఇదే గోసున్నది. భూమిని నమ్ముకొని పంట వేసుకుంటే కాలంగాక అట్లా కొంత ఆగమనుకుంటే లారీలు నడవంగా ఈగింత ఆగమవుతున్నాం అని రెండొద్దుల సంధి లొలి వేస్తుర్రు అన్నదాతలు. రోడ్డు పైన నుండి వచ్చిన దుమ్ము ఇది. ఇటువంటి దుమ్ము పడితే ఏ మొక్క కూడా కొట్టిన మందు అనేది కానీ మనం ఎటువంటి మందు స్ప్రే ఎన్ని లక్షలు పెట్టి స్ప్రే చేసినా కానీ ఈ మందు మనకి చెట్టుకు అనేది పట్టదు. అందువల్ల మేము చాలా నష్టపోయి గత 3 సంవత్సరాలుగా ఇది మిర్చి వేసి నష్టపోయి ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం కనీసం పుచ్చబావులను పెట్టుకుంటే వస్తాయని చెప్పి పంట మార్పిడి చేసుకోవడం జరిగింది. ఇక్కడ పంట మార్పిడి చేసినప్పటికీ కూడా అదే దుమ్ము వస్తా ఉన్నది. మేము ఏ మందు కొట్టినా దీనికి పనిచేసే పరిస్థితి లేదు. ఇది వేసి 20 నెల 15 రోజులు అవుతుంది. మాకు కొట్టే మందు పని చేయక కూడా ఈ మొక్కలు ఇలాగే ఉండిపోయినాయి. అయ్యో మీ బాధ సల్లగుండా ఎంత కష్టం వచ్చింది చూడుర్రి. ఆయన నీ బాధలు ఎవరు పట్టించుకుంటారులే రైతన్న, నష్టం అవుతుందని గీతీర్ల రంది పడుతున్నావు గాని పెద్ద పెద్దోళ్లకు వాళ్ళ దందాలు నడుచుడే ముఖ్యం. అందుకే రోడ్లు పొక్కలు పడ్డా దుమ్మంతా లేచొచ్చి మీ పంట చేన్లు ఖరాబ్ అయినా లారీలు మాత్రం ఆపుతలేరు. అందుకే మీకు ఈ ఏడుపు తప్పుతలేదు. గిట్లా అటు దిక్కు రెండొద్దుల సంది రైతులు లొలి వేస్తుంటే ముచ్చట ఎరక వేసుకున్న లోకల్ ఎస్ఐ రైతుల తనుకొచ్చిండు. లారీలు పోతానికి యాకన్న గూడెంకించి వేరే తోవ చూపిస్తాం గాని మీరైతే నిమ్మలవాడుర్రి అని హామీ ఇచ్చిండట. మరి ఇప్పటికే ఇంతింత బలుగున్న లారీలు పోయి రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడి మడుగులో తీగ తయారైంది. మరిగా రైతే రాజు అని చెప్పుకునే సర్కారోళ్ళు అధికారులు ఈ రైతుల తిప్పలను ఎట్లా బాపుతారో ఏమో చూడాలి.